వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నటసింహ నందమూరి బాలకృష్ణ కోసం మాస్ మహారాజ్ రంగంలోకి దిగుతున్నారా? సంక్రాంతి బరిలో హిట్ కొట్టాలంటే రవితేజ సెంటిమెంట్ రిపీట్ కావాల్సిందేనా? అసలు బాలయ్య కోసం రవితేజ ఏం చేయబోతున్నాడు? నటసింహ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. NBK 109 గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. పక్కా కమర్షియల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్యను డిఫరెంట్ గా చూపించబోతున్నారట డైరెక్టర్ బాబీ. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొంగల్ బరిలో నిలిచిన బాలయ్య చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. దాంతో ఈసారి కూడా పండుగ మాదేనంటూ నటసింహం అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే డాకు మహారాజ్ కోసం డైరెక్టర్ బాబీ మరో హీరోను రంగంలోకి దించనున్నారట. ఆ హీరో ఎవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. గతంలో రవితేజ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో పవర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీని రవితేజనే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. దాంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే డాకు మహారాజ్ మూవీలో రవితేజతో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నాడట డైరెక్టర్ బాబీ. మూవీలో హైప్ ఇచ్చే కొన్ని సీన్స్ లో మాస్ మహారాజ్ వాయిస్ ఉండనుందట. అదే గనుక నిజమైతే డాక్ మహారాజ్ పై అంచనాలు రెట్టింపవడం గ్యారంటీ. ఇకపోతే రవితేజ వాయిస్ ఓవర్ అందించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న, హీరో నాని నిర్మించిన ఆ వంటి మూవీస్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన హనుమాన్ మూవీలో కూడా రవితేజ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాంతో ఇదే హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ డాకు మహారాజ్ కూడా మాస్ మహారాజ్ వాయిస్ ను వినిపించనున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సినీ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.